హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మేము యాక్చువల్లీ లాస్ట్ మంత్ నవంబర్ 24th అలా తంజావూరు వెళ్ళామన్నమాట. సో అదే అనమాట ఈరోజు మన వీడియో. తంజావూరులో ఎలాంటి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, దాని యొక్క హిస్టరీ ఏంటి, మనం ఎప్పుడైనా వెళ్తే తంజావూరుకి మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి, అలాగే వన్ డేలో తంజావూరు మొత్తంలో ఏవేవి కవర్ చేయొచ్చు, అలాగే ఫుల్ టూర్ డీటెయిల్స్ నేనైతే ఇప్పుడు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. కమింగ్ టు ద వ్లాగ్, మేమైతే మార్నింగ్ 7 o'clock అంతా స్టార్ట్ అయిపోయాం. బికాస్ నేను చెప్పాను కదా ఆల్రెడీ వీఆర్ షిఫ్టింగ్ టు తిరుత్తరాయపొండి అని. సో మేము తిరుత్తరాయపొండి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మాకు లిటరలీ ఒక 74-80 కిలోమీటర్స్ వస్తుంది. సో మాకేంటంటే తంజావూరు ఓన్లీ వన్ డే, లిటరలీ చెప్పాలంటే వన్ డే కూడా కాదండి, మాకు వన్ డే లోపల వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేయచ్చు అనమాట, అంత దగ్గర అనమాట. సో వై డోంట్ వీ ప్లాన్, మాకు దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ మేము మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తున్నాం అనమాట. సో దాంట్లో భాగంగా మేము వెళ్తున్నది ఈరోజు తంజావూరు అనమాట. తంజావూరు అనేది మనం చాలామంది వినుంటాం, వినడమే కాదు ఎందుకంటే మన సోషల్లో చదువుంటాం కూడా. బికాజ్ ఇట్స్ అ ఫేమస్ ఫర్ సమ్ బొమ్మలు, అలాగే టెంపుల్స్కి, ఇలాగ ఆర్కిటెక్చర్కి చాలా చాలా ఫేమస్ అనమాట. సో మేమైతే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. తంజావూరులో చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ లిటరలీ చాలా ఫారినర్స్ విజిట్ చేసే ఇంపార్టెంట్ ప్లేస్లో ఇది కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ చాలామంది ఫారినర్స్ అయితే కనిపిస్తారు, ఎందుకంటే చాలామంది ఫారినర్స్ తంజావూరులో ఓన్లీ టు సీ ద ఆర్కిటెక్చర్ వస్తారనమాట. తంజావూరులో చాలా టెంపుల్స్ ఉంటాయండి, బట్ మనం విజిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ ఫస్ట్ వచ్చి బృహదీశ్వర టెంపుల్ అండి. ఈ బృహదీశ్వర టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట, చాలా చాలా పెద్దది. సో ఆ టెంపుల్కి అయితే మేము చూద్దామని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. అలాగే తంజావూరులో నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చి తంజావూరు ప్యాలెస్ అనమాట. సో ఈ రెండు మాత్రం మ్యాండేటరీగా విజిట్ చేయాలి. మిగతా చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు టైం ఉంది, ఓపిక ఉందంటే చూసుకోవచ్చు. బట్ మేము ఈరోజు కవర్ చేసిన ప్లేసెస్లో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చి బృహదీశ్వర టెంపుల్, రెండు వచ్చి తంజావూరు ప్యాలెస్. ఈ రెండు మాత్రం మ్యాండేటరీగా విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో మేమైతే మార్నింగ్ 7 o'clock అంతా స్టార్ట్ అయిపోయాం. సో మధ్యలో మాకు విలేజెస్ టచ్ అవ్వడం వల్ల మాకు ఎలాంటి హైవే అనేది అస్సలు తగలదనమాట. మేము ఉన్న ఊరు నుంచి తంజావూరు రావడానికి నో హైవేస్ అనమాట. ఎక్కడో ఒక్క దగ్గర మాత్రం మాకు తగిలింది. లిటరలీ మిగతా టైం మొత్తం విలేజెస్లోనే మేము ట్రావెల్ చేస్తాం. సో నో కాఫీ, నో టీ, నో టిఫిన్ అనమాట. సో మేము ఆరాంగా మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకున్న ప్లేస్ వచ్చి తంజావూరులోని ఫస్ట్ ప్లేస్ వచ్చి బృహదీశ్వర టెంపుల్. ఎందుకంటే ఈ బృహదీశ్వర టెంపుల్స్కి కంప్లీట్గా టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12, అలాగే ఈవినింగ్ 4 to ఈవినింగ్ 8 అనమాట. సో టైమింగ్స్ అనేవి అటు ఇటు మారుతూ ఉంటాయి. సో గూగుల్ మ్యాప్స్లో చూసుకొని మీరు ఒకసారి విజిట్ చేయండి. ఫైనల్లీ మేమైతే తంజావూరుకి వచ్చేసాం. ఇందాక చూపించింది మీకు వచ్చి ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట. దీని పక్కనే మనకి ఆర్యా భవన్ అని ఒక హోటల్ అయితే కనిపించింది. లిటరలీ చెప్పాలంటే మేము చాలా సేపటి నుంచి వెతికామన్నమాట. టీ షాప్, టిఫిన్ షాప్స్, రెస్టారెంట్స్ ఏదో ఒకటి దొరుకుతాయని. బట్ మాకు ఎలాంటి చిన్న బడ్డీ కొట్టు కూడా దొరకలేదనమాట. సో మళ్ళీ మాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అందులో టైం వచ్చి అప్పుడు 10 అలా అవుతుందన్నమాట. ఇంకాసేపు అయితే మనకి ఆ టిఫిన్స్ కూడా దొరకమని త్వరగా బాగా ఆకలేసింది అనమాట. సో మేమైతే ఆ హోటల్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఆర్యా భవన్ ప్యూర్ వెజ్ అనమాట. చాలా చాలా బాగుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా తంజావూరు వెళ్తే ఈ హోటల్లో అయితే ఫుడ్ ట్రై చేయొచ్చు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అలాగే ఎవ్రీథింగ్ రెడీగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు కూడా రెఫర్ చేస్తున్నాను. లిటరలీ ఎంత ఆకలేసిందంటే అంత ఆకలేసింది. ఫస్ట్ అయితే ఇడ్లీ ఆర్డర్ చేసాం, పొడి ఇడ్లీ అలాగే ఇడ్లీ సాంబార్ అని. బట్ ఆ ఇడ్లీ సాంబార్, పొడి ఇడ్లీ తిన్న తర్వాత కూడా నాకైతే ఆకలి అస్సలు చావలేదు. సరే అని చెప్పి పూరి కూడా ఆర్డర్ చేసుకున్నాం. పూరి కూడా ఎందుకు ఆర్డర్ చేసామంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇట్స్ అ క్లోజింగ్ టైం అని, అందువల్లని మాకు పూరి మాత్రమే ఆప్షన్ ఉంది. సో పూరి కూడా ఆర్డర్ చేసుకున్నాం. అంబియన్స్ అయితే ఇలా ఉంటుందండి. హోటల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఫుడ్ కూడా బాగుంటుంది. సో మేము అలా అయితే మా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకున్నాం. ఆ తర్వాత మేము వీఆర్ హెడ్డింగ్ టు ద తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ అనమాట. సో ఇది చాలా పెద్ద మున్సిపాలిటీ అనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లైక్ క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ ఏదైనా దొరుకుతుంది. లైక్ బస్సెస్ అయినా, లోకల్ బస్సెస్లో అయినా మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇది చూపిస్తుంది చూసారా, ఇది వచ్చి తంజావూరులోని ప్యాలెస్ అనమాట. ఇదే మనం నెక్స్ట్ విజిట్ చేసినాం. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే టెంపుల్ అనేది మళ్ళీ క్లోజ్ చేస్తారు. క్లోజ్ అంటే మనకి మొత్తం క్లోజ్ చేయరండి, బట్ టెంపుల్లో
లోపల శివుడు ఉంటారు కదా, ఆ గర్భగుడి మాత్రం క్లోజ్ చేస్తారనమాట. రిమైనింగ్ టైమింగ్స్ మొత్తంలో మనకి ఓపెన్‌లో ఉంటుందనమాట. ఎందుకంటే ఈ తంజావూరు బృహదీశ్వర టెంపుల్ అనేది చాలా చాలా పెద్దదనమాట. చూసారుగా మనం ఇక్కడ చూస్తున్నదే బృహదీశ్వర టెంపుల్ అనమాట. సో, ఎంట్రన్స్ నుంచి గర్భగుడికి ఎంత గ్యాప్ ఉందో చూసారా? అంత పెద్ద టెంపుల్ అనమాట. ఇది మొత్తం 3 ఎంట్రన్స్ ఉంటాయి. మనకి మూడోది గర్భగుడి అనమాట. అక్కడ శివుడు ఉంటారు. సండే కదా! రష్ చూసారా ఎలా ఉందో? అందులో మేము వెళ్ళింది కార్తీక మాసం అనమాట. లిటరల్లీ మేమైతే టెంపుల్‌కి వెళ్ళాము. అసలు అందరూ తెలుగు వాళ్ళే అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి శబరిమలై దగ్గరే అండ్ మన వాళ్ళేంటంటే టూరిస్ట్ బసెస్ పెట్టుకొని లైక్ బ్యాచెస్‌గా వస్తారు కదా! సో, అలాగా కార్తీక మాసం అని వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువనమాట. లిటరల్లీ అందరూ తెలుగు వాళ్ళే. ఒక్కరు కూడా నాకు తమిళ్ వాళ్ళే కనబడలేదనమాట. అంతమంది. బికాజ్ ఆఫ్ ద కార్తీక మాసం అనమాట. ఎంత బాగా అనిపించిందంటే నాకు చెన్నైలో ఉండి ఎవరైనా తెలుగు ఓహ్! మన తెలుగు వాళ్ళు ఇక్కడున్నారా అన్న ఒక హ్యాపీనెస్ వస్తుందనమాట. ఎందుకంటే నేను డిఫరెంట్ స్టేట్స్‌లో ఉండడం వల్ల తెలుగు వాళ్ళని ఈ స్టేట్‌లో చూసినప్పుడు నాకేదో తెలియని ఆనందం అనమాట. సో, ఫైనల్లీ బృహదీశ్వర టెంపుల్‌కైతే మనం వచ్చేసాం. ఇందాక మనం చూసిందంటే బృహదీశ్వర టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఇదొచ్చి మనకి 3 ఎంట్రన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్, థర్డ్ ఎంట్రన్స్‌లో మనకి దేవుడు ఉంటాడనమాట. సో, ఇదేంటంటే మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదివుంటే మనం సోషల్స్‌లో చోళ మహారాజులు ఉంటారు కదా! ఆ రాజులు పరిపాలించిన ప్లేస్ అనమాట. సో, వాళ్ళు ఈ టెంపుల్ శివుడి కోసం కట్టారు. ఇదివరకైతే ఈ టెంపుల్ పేరు రాజరాజేశ్వర అని ఉండిందనమాట. ఎందుకంటే ఆ రాజు మనకి ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆ రాజరాజేశ్వర అని ఉండింది. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల ఆ టెంపుల్ పేరుని ఇప్పుడు బృహదీశ్వర టెంపుల్‌గా మార్చారనమాట. చూసారుగా ఎంత పెద్ద నందో! అస్సలు లిటరల్లీ దీన్నైతే క్లోజ్ వ్యూ కంపల్సరీ చూపిస్తాను. సో, డోంట్ మిస్ అప్ టు ద ఎండ్. ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ లోపలున్న శివుడిని చూసేసామంటే దెన్ వీ కెన్ ఎక్స్‌ప్లోర్ ద రిమైనింగ్ అనమాట. ఎందుకంటే బృహదీశ్వర టెంపుల్ అనేది చాలా చాలా పెద్దదనమాట. ఎంత పెద్దదంటే అంత పెద్దది. అందులో ఆర్కిటెక్చర్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో, మనం అది అస్సలు మిస్ అవ్వకూడదు. ఫస్ట్ టెంపుల్ పని చూసుకుందామని టెంపుల్‌లోకైతే మేము వెళ్ళిపోయాం. టెంపుల్ లోపలైతే శివుడు ఉంటారండి. 13 ఫీట్ ఉంటారనమాట. నార్మల్లీ కెమెరాస్ మనకి టెంపుల్స్‌లో అలో ఉండవు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. సో, ఎంత పెద్ద శివుడంటే ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్. అంత పెద్ద శివుడు. ఇలా మనం తల పైకెత్తి చూస్తుంటే కనబడుతూనే ఉంటాడు. అంత పెద్ద శివుడనమాట. మనకి దూరం నుంచే వీ కెన్ ఎంజాయ్. దగ్గరికెళ్ళే కొద్దీ మనం తల పైకెత్తుకొని చూడాల్సొస్తది. టెంపుల్ అయితే చాలా చాలా బావుందండి. మీరెవరైనా ఇటు సైడ్ వస్తే కంపల్సరీగా తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్‌నైతే విజిట్ అవ్వండి. చాలా చాలా బావుంటుంది. కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే చోళ మహారాజులు కట్టించారనమాట శివుడి కోసం. ఈ టెంపుల్‌లో మొత్తం మనకి 3 ఎంట్రన్స్‌లుంటాయి. ఆ తర్వాతొచ్చి ఇక్కడ మనకి చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు లైక్ పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో, ఈ మనం చుట్టూ చూడాలంటే చాలా చాలా టైం పడుతుంది. లిటరల్లీ చెప్పాలంటే ఒక 2 అవర్స్ కూడా సరిపోదండి. అంత పెద్ద టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కంప్లీట్ అయ్యి ఇప్పటికి 1000 ఇయర్స్ అబోవ్ అయ్యిందనమాట. 2010లో 1000 ఇయర్స్ అయిందనమాట. అంత ఓల్డ్ టెంపుల్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈ టెంపుల్ ఏంటంటే వితౌట్ సాండ్, వితౌట్ సిమెంట్, వితౌట్ బేస్ ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, యూ కెన్ ఇమాజిన్ అప్పట్లో ఎలాంటి మిషనరీస్ లేకుండా, ఎలాంటి సాండ్ అవి యూజ్ చేయకుండా ఎలా కట్టారన్నది శివుడినైతే చూసేసాం. బయటకొచ్చాక ఇదండి నంది. లేపాక్షి తర్వాత సెకండ్ లార్జెస్ట్ నందనమాట. మనకి లేపాక్షిలో పెద్దదుంటుంది. ఆ తర్వాత సెకండ్‌దొచ్చి ఈ నందనమాట. 2 కళ్ళు అస్సలు సరిపోవండి. అంత పెద్ద నందనమాట. లిటరల్లీ ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్. ఒక్కసారైనా వెళ్ళి చూసి ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్‌లో ఇదొక ప్లేస్ అనమాట. సో, చూసారుగా నంది చుట్టూ ఒక చుట్టయితే తిరిగేసి ఆ తర్వాత మేము టెంపుల్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేసినాం. మళ్ళీ హిస్టరీ గురించి చెప్పుకుంటున్నామన్నాను కదండీ! ఈ టెంపుల్ అయితే కంప్లీట్‌లీ రాతితోనే చేశారనమాట. ఎలాంటి మిషనరీస్ అలాంటివి ఏం యూజ్ చేయలేదు. లిటరల్లీ ఒక 7 ఇయర్స్ మనకి పట్టిందనమాట ఈ టెంపుల్ మొత్తం కన్‌స్ట్రక్ట్ చేయడానికి. సో, అందులో ఎలాంటి మిషనరీస్ యూజ్ చేయకుండా గాలి గోపురం పైన 80 టర్న్స్ ఆఫ్ కలిసాన్నయితే పెట్టారు. అది కూడా ఏనుగుల హెల్ప్‌తో. ఎంత గ్రేటో కదా! అస్సలు నేనైతే ఆ టెంపుల్ గురించి వింటూ, ఆ టెంపుల్‌ని చూస్తుంటే
గాడ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు సీ హియర్ అనిపించింది. అంత బాగుంటుంది. అండ్ మన టెంపుల్ టూర్ అయితే ఇంతటితో అయిపోయింది. అండ్ దెన్ వీఆర్ హెడ్డింగ్ టు ద షాపింగ్ అనమాట. తంజావూరులో మనకి ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటంటే డాల్స్, డాన్సింగ్ డాల్స్ అనమాట. సో మరి అవి చూడకుండా అవి కొనకపోతే ఎలా? సో నేనైతే మాకు బృహదీశ్వర టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్ మీరు పార్కింగ్ ఉంటుందన్నమాట ఆపోజిట్లో. కొంచెం ముందుకు వచ్చారంటే మనకి ఈ మార్కెట్ ఉంటుందన్నమాట. ఎన్ని షాప్స్ అంటే అన్ని షాప్స్ ఉంటాయండి. సో ఇలా డాన్సింగ్ డాల్స్ ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉంటాయి. నేనైతే చాలాసేపు ఆలోచించాను తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దని. బట్ తంజావూరు వచ్చాం, ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి మేమైతే పర్చేస్ చేశాను ఒక పెయిర్. చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారండి. సో కొంచెం బార్గెనింగ్ చేసి తీసుకోండి. ఒక పెయిర్ 1300 చెప్పారు. నేను బార్గెనింగ్ చేయంగా 900కి ఇచ్చారండి. బెటరే అనుకుంటున్నా నేనైతే. అండ్ దెన్ వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ డెస్టినేషన్, దట్ ఈస్ తంజావూర్ ప్యాలెస్ అనమాట. ఇంత దూరం వచ్చి రాజుగారి ప్యాలెస్ చూడకపోతే ఎలా, అందుకే ప్యాలెస్ కూడా వచ్చేసాం. ప్యాలెస్ టికెట్ వచ్చి మనకి 20 రూపీస్ పడుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ప్యాలెస్ అనమాట. మనకి క్లియర్గా వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చేసి ఉంటారనమాట. 1 2 3 ఇలా 4 5 6 రూమ్స్ అని. సో ఒక్కొక్క రూమ్లో ఏంటంటే రాజులు వాడిన సామాలు లైక్ ఎవ్రీథింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూసారు కదా. మనకి ఫస్ట్ మేము వచ్చిన రూమ్లో అయితే మాకు ఈ విగ్రహాలు కనిపించాయి. అప్పట్లో మా చోళ మహారాజులు దగ్గర ఉన్న ఈ విగ్రహాలు అనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఈ ఊర్లో మనం ఎంజాయ్ చేయగలిగే వన్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్కిటెక్చర్ అంత బాగుంటుంది. లిటరలీ చాలామంది ఫోటోగ్రాఫర్స్ విజిట్ చేసే ప్లేస్ ఎందుకంటే తంజావూరు, బికాస్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఆ ఆర్కిటెక్చర్కి ఫొటోస్ తీసుకోవడానికే చాలా చాలా దూరం నుంచి వస్తారు. లిటరలీ నేనైతే చాలామందిని చూశాను, వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. పెద్ద పెద్ద కెమెరాస్ పట్టుకొని ఆర్కిటెక్చర్స్ని ఫొటోస్ తీయడానికే వచ్చిన వాళ్ళు ఉన్నారండి బృహదీశ్వర టెంపుల్లో. ఈ ప్యాలెస్లో ఏంటంటే ఆ రాజుగారు వాడిన సామాలు, అలాగే అప్పట్లో ఉన్న సామాలు ఎలా ఉంటాయి ఏంటి అని ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ప్యాలెస్ అంటేనే మనము రాజుగారు ఉన్న ప్లేస్ అనే కాదండి, వాళ్ళు వాడిన సామాలు, అలాగే అప్పుడు ఉన్న టెక్నాలజీస్, ఇప్పుడు మనం ఎంత మోడరేట్గా అయ్యాం, అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, ప్రతిదీ మనకు తెలుస్తుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు విజిట్ వన్స్ ఎట్ ఎ ప్యాలెస్ అనమాట. ఇక్కడే కాదు ఏ ఊర్లో వెళ్ళినా కానీ మనకి ప్రతి ఒక్క దగ్గర ప్యాలెస్ని ఎందుకు ఇలా మ్యూజియంస్ చేస్తారంటే బికాస్ టు నో ద హిస్టరీ అనమాట. 1000 సంవత్సరాల క్రితం నాటి సామాలు ఇలా ఉండేటివా, లైక్ చిన్న చిన్న పెన్ డ్రైవ్సు, అలాగే సినిమా ప్రొజెక్టర్సు. ఇది చూసారు కదా, ఇదొచ్చి సివిల్ ఇంజినీర్స్ వాడే ప్రతి ఒక్క సామాలు. స్కేల్ చూసారా ఎంత పెద్దది, ఎంత బరువుగా ఉందో. ఇదొచ్చి బయోస్కోప్. ఇలా ప్రతి ఒక్క ఐటెం లైక్ సివిల్ వర్క్ నుంచి అలాగే ఫ్యాషన్ వర్క్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసుంటారు. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. సో ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే కంపల్సరీ ప్యాలెస్‌ని చూడాల్సిందే. అప్పట్లో యూజ్ చేసిన మెజరింగ్ టేప్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇది లేదు అని లేదండి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారనమాట. ఇలాగే మ్యాప్స్‌లో మనకి ఎక్కడెక్కడ సముద్రాలున్నాయి, ఎక్కడెక్కడ లైట్ హౌస్ ఉన్నాయి క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. ఇదంతా ఏంటంటే సర్వే డిపార్ట్మెంట్ డిస్‌ప్లే. ఇలా ఒక్కొక్క రూమ్‌కి ఏంటంటే మనకు ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఇదొచ్చి బుక్స్ అనమాట. ఈ బుక్స్‌లో ఏంటంటే తాళపత్రాలు, వాటి మీదున్న అక్షరాలు అప్పట్లో ఎలా ఉండేటివి ఎవ్రీథింగ్ అనమాట. పీస్ టు పీస్ మనకి డిస్‌ప్లే చేసుంటారు. చాలా బావుంటాదండి. ఎప్పుడైనా గానీ మీరు వెళ్ళాలి, తిరగాలి అని అనుకుంటే తంజావూరు ఈజ్ ఆల్సో ఎ బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. మీరెవరైనా గానీ తంజావూరు సైడ్ వస్తే కంపల్సరీగా చూడండి. చాలా చాలా బావుంటది. ఇక్కడ చూసారు కదా 4 వేదాస్ ఇన్ 1 వాల్యూమ్ అనమాట. వేదాస్ అన్నీ కూడా అప్పట్లో లాంగ్వేజెస్ ఎలా ఉండేటివి, అలాగే వాళ్ళు ఇవి మనకి పేపర్స్ లేనప్పుడు మీద పత్రాల మీద ఎలా రాసేవాళ్ళు, దానికి యూజ్ చేసిన కలం, అలా ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనం చూడలేం. ఇలాంటి ప్యాలెస్‌లు, ఇలాంటి మ్యూజియంస్‌కొచ్చినప్పుడు మాత్రమే చూడగలం. ఈ తాళపత్రాల్లో గూడా చాలా రకాలున్నాయండి. నేను అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలీదు. నేను అక్కడికి వెళ్ళాకే తెలుసుకున్నాననమాట. మనం ఎలాంటి టచ్ అయితే చేయగూడదండి. ఇట్స్ కంప్లీట్‌లీ లాక్డ్ అనమాట. ఇక్కడ మాత్రం మనకి కెమెరాస్, ఫోటోస్ అలో ఉన్నాయి. అందుకే నేనింత హ్యాపీగా వీడియో తీస్తున్నాను. దిస్ ఇస్ ద ప్యాలెస్ అనమాట. చూసారా ఎంత పెద్దదో. అప్పట్లో వాళ్ళు డూప్లెక్స్ హౌసెస్ అనమాట. మళ్ళీ దానికి 2 ఎంట్రన్స్. చూసారు గదా ఎంత పెద్దదో. అంత బావుంటుందంటే అంత బావుంటుందండి. కంపల్సరీగా ఒక్కసారైనా చూడాల్సిన ప్యాలెస్‌లో ఇది కూడా ఒక ప్యాలెస్.
అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ టైప్ రైటింగు, ఇలాగే వేయింగ్ స్కేలు ఎవ్రీథింగ్ అనమాట. మనకి అప్పట్లో టెంపరేచర్సు, అలాగే సైక్లోన్స్ ఇవన్నీ ఎలా మెజర్ చేసేవాడు. ఆ ఇన్‌స్ట్రుమెంట్సు, రేడియోసు అలా ప్రతి ఒక్క ఐటెమ్ ఉందనమాట. సో, ఇది చూసారు కదా! అది ప్రొజెక్టర్ అనమాట. ఎంత పెద్దదో కదా! చాలా పెద్దది. అలాగే లాకర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో, ఇది చూసారంటే సినిమా ప్రొజెక్టర్ అండి. అప్పట్లో చూసారా ఎంత పెద్దదో ప్రొజెక్టర్. ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ హ్యాండ్‌లో పట్టుకునే అంత ప్రొజెక్టర్స్ వచ్చాయి. అలాగే ఇదొచ్చి ఫ్యాక్స్ మిషన్ అనమాట. ఫ్యాక్సెస్ ఎలా పంపించేవారు అప్పట్లో వాడిన మిషన్స్ అనమాట. ఇవన్నీ బ్యాలెట్ బాక్సెస్ ఓట్స్ వేస్తారు కదా! ఆ బాక్సెస్ అనమాట. ఇదొచ్చి ప్యాలెస్ మొత్తం బయటనమాట. ఎంత పెద్దదో చూసారా? అప్పటినుంచి కన్‌స్ట్రక్షన్స్ అలా ఉన్నాయంటే ఎంత గ్రేట్. మనకి ప్యాలెస్ లోపల నుంచి బయటకి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ వచ్చి. ఆ తర్వాత ఇంకొక రూమ్‌కైతే మనం వచ్చేసాం. ఇక్కడొచ్చి మనకేంటంటే అప్పట్లో ఉన్న బ్యారేజెస్, అలాగే తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్స్, ఇంకా మంచి మంచి టెంపుల్స్ ఏమేమున్నాయి, అక్కడి నుంచి వాటర్ ఎలా సప్లై వెళ్తుందనేది క్లియర్‌గా ఉంటుందనమాట. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ రిలీజ్ చేయాలి. బట్ ఐ డోంట్ నో మేము వెళ్ళిన టైంకి ఆ వాటర్ అయితే ఓపెన్‌లో లేదు. ఎందుకంటే అక్కడ మనకి క్లియర్‌గా కొంచెం చెమ్మ కనిపిస్తుందనమాట. సో, వాటర్ ఫాల్స్ అనేటివి ఆన్ చేస్తారనమాట. బట్ అప్పుడు ఎందుకో ఆన్ చేయలేదు. ఇంకా మనం ఇంకొక రూమ్‌కైతే వచ్చేసామండి. ఈ రూమ్‌కొస్తే ఈ రూమ్‌లో అప్పట్లో వాడిన తక్కెడ, అలాగే బకెట్సు ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న ఐటెమ్స్, అలాగే ఫార్మర్స్ యూజే ప్రతి ఐటెమ్స్ కూడా చాలా పెట్టారండి. అవి చాలా చాలా ఓల్డ్. చూసారు కదా! ఎంత ఓల్డ్ అన్నది మనకు అర్థమైపోతుంది వీడియోలో చూస్తేనే. ఇది చూసారా డస్ట్‌బిన్ అప్పట్లో వాడిన డస్ట్‌బిన్స్ అనమాట. అలాగే అప్పట్లో వాడిన కత్తులు. అలా ప్రతి ఒక్కరనమాట. ఫార్మర్స్ యూజే మెజర్‌మెంట్ స్కేల్స్ నుంచి వాళ్ళు వాడే తక్కెట్లు ఇలా ప్రతి ఒక్క ఐటెమ్స్‌ని కూడా డిస్‌ప్లే చేసినారు. జల్లెడ ఇలా చాలా ఉన్నాయండి. చిన్న చిన్న మైనర్ ఐటెమ్స్ అయినా కానీ అప్పట్లోటివంటే చాలా ఎంతూసియామ్‌గా ఉంటది కదా! మనకి చూడ్డానికి. సో, మ్యూజియమ్స్‌లో ఎళ్ళేదే మనం ఇలాంటివి చూడ్డానికి. సో, సెకండ్ హాఫ్ సైడ్ మనకి ఇలాగా 4డీ థియేటర్ ఇలా ఉంటాయన్నమాట. మీరు అక్కడికి వెళ్ళాలంటే దానికి సెపరేట్ టికెట్ అనమాట. ఇట్స్ కంప్లీట్‌లీ ఒక 3డీ షో లాగనమాట. ఆ షో మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఉన్నది 7డీ అనమాట. కమింగ్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం చూస్తుంది ఇప్పుడొచ్చి డిస్క్‌లనమాట. ఇప్పట్లో మనకైతే చిన్న చిన్న పెన్ డ్రైవ్స్ వచ్చాయి. అప్పట్లో చూసారా సినిమా చూడాలంటే ప్రొజెక్టర్ ఏమో అంత పెద్దది. పాటను వినాలేమో ఇంత పెద్ద రికార్డరు. ఆ తర్వాత వాటికున్న డిస్క్ చూసారా ఎంత పెద్దదో. తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ ఓవరాల్‌గా ఓవర్ వ్యూ ఇలా ఉంటుందనమాట. సో, ఆ ఓవర్ వ్యూని కూడా మ్యూజియంలో ఇలా క్యూట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట. తంజావూరులో మనకి ఫేమస్ థింగ్ ఏంటంటే అలా వాళ్ళ ఆర్కిటెక్చరు, అలాగే వాళ్ళ డాల్స్ కదా! అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్సు, అక్కడున్న దేవుడున్నారు కదా! మనకక్కడ బృహదీశ్వర ఆలయంలో. ఆ దేవుడి యొక్క ఫోటోసు, డాల్స్ ఇలా వాళ్ళు యూజ్ చేసిన అంటే వాళ్ళ సైడ్ ఉన్న ట్రెడిషన్‌లో వాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్ అంటే వాళ్ళ సైడ్ ట్రెడిషన్‌లో వాళ్ళ క్లాత్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఆ క్లాత్స్ కూడా డిస్‌ప్లే చేశారనమాట. బుట్టలు ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ కూడా భలే క్యూట్‌గా చేసి పెట్టారండి. ఈ డాన్సింగ్ డాల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అన్ని వెరైటీస్ ఉంటాయి. అలాగే ఇది చూసారా మొత్తం కోకోనట్ షెల్‌తో చేశారనమాట. అండ్ ఇదేంటంటే వాళ్ళ ట్రెడిషన్ అంటే వాళ్ళ బట్టలు ఎలా వేసుకునేవాళ్ళు, అప్పట్లో వాళ్ళకున్న సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఇలా డిస్‌ప్లే చేసుంటారనమాట. సో, డోంట్ మిస్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ ప్యాలెస్ అనమాట. సో, కంపల్సరీగా విజిట్ చేయండి. బృహదీశ్వర టెంపుల్స్‌కైతే మనకి ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి ఒక రూ. 20 మాత్రమే చార్జ్ చేస్తారనమాట. సో, యూ కెన్ గో అండ్ వాచ్ ఫర్ రూ. 20. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫెసిలిటీస్‌కొస్తే మనకి ఈ బృహదీశ్వర టెంపుల్‌లో లాకర్ రూమ్స్ ఉంటాయి. అలాగే మనకి టాయిలెట్స్ అని ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ఈ ప్యాలెస్‌లో కూడా ఏంటంటే మనకి టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. సో, ప్రాబ్లమ్ లేదు. చాలా క్లీన్ అండ్ గ్రీన్‌గా మెయింటైన్ చేసుంటారు. సో, ఇలా ప్యాలెస్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేసి మేమైతే కిందకొచ్చేసినాం. కిందకొస్తుంటే కొంచెం కళ్ళు తిరిగినట్టుంది. ఎందుకంటే దిస్ ఈజ్ స్పైరల్ అనమాట. స్పైరల్ కన్‌స్ట్రక్షన్ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. బట్ అది ఎప్పుడో ప్యాలెస్ అంటే అసలు నమ్మలేమనమాట. అంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. అంత అడ్వాంటేజెస్‌గా ఉన్నారు వాళ్ళు కూడా.
అండ్ మేమైతే కొంచెం గాలి పీల్చుకుందామని బయటకైతే వచ్చేసామనమాట. సో, దిస్ ఈస్ ద ప్యాలెస్ అనమాట. ఈ ప్యాలెస్ మొత్తానికి పెయింటింగ్ అయితే ఈ మధ్య రీపెయింట్ చేశారేమో గానీ, ప్యాలెస్ కన్‌స్ట్రక్షన్ మొత్తం ఓల్డ్‌దే అనమాట. సో, ఇదొచ్చి ప్యాలెస్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మనకి టాయిలెట్ ఫెసిలిటీ, 7డీ థియేటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఇఫ్ ఇన్ కేస్ 7డీ థియేటర్ కంటే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా ఎంత ఓల్డ్ కారో. అసలు ఈ ఒక్క కార్ మాత్రమే మాకు చాలా ఓల్డ్‌ది అనిపించింది. ఇంకా మిగతా అంబాసిడర్ ఇవి మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. బట్ ఇదైతే చాలా చాలా ఓల్డ్. నాకైతే సడెన్‌గా చూడగానే పాత సినిమాల్లో పాత కార్లు గుర్తొచ్చాయనమాట. అంటే అంత దగ్గరగా లైవ్ చూడ్డాం కదా! సో, అలానే అనిపించింది నాకు. సో, మేమైతే బై ద వే ఇలాగా తంజావూరు ప్యాలెస్‌ని చూసుకొని బయటకైతే వచ్చేసాం. అండ్ దెన్ వీఆర్ హెడ్డింగ్ టు ద షాపింగ్ మాల్ అనమాట. ఒక 2, 3 మంత్స్ నుంచి మేమైతే మాల్స్‌కైతే ఎప్పుడు వెళ్ళలేదండి. మాల్స్‌కి వెళ్తే రిఫ్రెష్‌మెంట్ వస్తదని అక్కడికి వెళ్ళేదాకా నాకే తెలీదనమాట. సో, మేమున్న ప్లేస్‌లో ఏంటంటే మాకు కొన్ని కొన్ని అస్సలు దొరకవనమాట. ఎంత దొరకవంటే అంత దొరకవనమాట. మీకు చెప్పాలంటే మీరు నమ్ముతారో లేదో లిటరల్లీ థమ్స్ అప్ దొరకదండి మా ఊర్లో. అంత కష్టం అనమాట. సో, అంత చిన్న పల్లెటూరులో ఉంటాం కదా! సో, వై డోంట్ వి ట్రై అని చెప్పి మేము ఎలాగో ముందు రోజు చూసుకున్నామనమాట. సో, మనకున్నది ఓన్లీ టెంపుల్, ప్యాలెస్ మాత్రమే కదా! అది ఆఫ్టర్‌నూన్‌గా కవర్ చేసి అండ్ దెన్ వి వెంట్ టు మాల్ అని డిసైడ్ అయ్యాం. మేమైతే మాల్‌కొచ్చేసాం. ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చేసాం. ఫుడ్ కోర్ట్ మొత్తం ఇలా ఒక రౌండ్ ఏసేసాం. చాలా నెలల తర్వాత ఒక మాల్‌కొచ్చామండి. ఒక మాల్‌కొస్తే ఇంత రిఫ్రెష్‌మెంట్ వస్తదని నాకు అప్పటిదాకా తెలీదు. బట్ మేమెళ్ళిందయితే నా గ్రాసరీస్ తీసుకుందామని వెళ్ళాను. సరే అని చెప్పి మాల్ మొత్తం చూస్తున్నాం. మేమైతే స్ట్రెయిట్‌గా పైన ఫుడ్ కోర్ట్‌కైతే ఎళ్ళిపోయాం. వెళ్ళగానే ఒక షర్బత్ ఆర్డర్ చేసుకున్నాం. షర్బత్ కూల్‌గా తాగేసాం. టెంపుల్‌లో ఆల్రెడీ తినడానికి తీసుకున్నాం. సో, మేము అందుకే కూల్‌గా తిందామని చెప్పి ఓన్లీ షర్బత్ ఆర్డర్ చేసుకున్నాం. షర్బత్ ఆర్డర్ చేసుకొని ఇలా మాల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసినాం. ఆ రోజు సండే అవ్వడంలో ఫుల్ మాల్ మొత్తం బిజీగుందండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. చాలామంది డాన్సెస్ వేశారు. చాలా సందడిగా ఉన్నిందనమాట మాలు. ఆ మాల్ గూడా చాలా ఈ మధ్య ఓపెన్ అయిందని నాకు అనిపించిందనమాట. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. బట్ మాల్ మాత్రం ఫుల్ సందడిగా ఉంది. సో, ఆ 2 షర్బత్తులు తాగాక నాకైతే కడుపు నిండలేదు. చాలా రోజుల నుంచి నాకు ఫలోడా తినాలని ఉందనమాట. బట్ ఫలోడా తినే అంత గ్యాప్ లేదని చెప్పి ప్యాక్ చేయించుకున్నాం. ఎందుకంటే ఇక సేఫ్టీ సైడ్ ఒక ఫలోడా తిన్నాం, ఒకవేళ తినలేకపోయినా దాన్ని అలాగే పార్సెల్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫలోడా ఆర్డర్ చేశామనమాట. కస్టర్డ్ ఫలోడా అడిగాను. బట్ అది లేదన్నారు. సరే అని డ్రై ఫ్రూట్ కోకోనట్ ఫలోడా ఆర్డర్ చేశానండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఫలోడాని టేస్ట్ చేయడం. ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదనమాట. నేనైతే చాలా రోజులైపోయింది ఐస్ క్రీమ్ తిని. సరే ఐస్ క్రీమ్ తిందామని అనుకున్నాను. బట్ ఫలోడాలో మనకి ఐస్ క్రీమ్ మిక్స్ చేస్తారని తెలిసి సరే కానీ ఫలోడా ఆర్డర్ చేశానండి. ఆ ఫలోడా కూడా ఫుల్‌గా తినలేకపోయి మళ్ళీ హాఫ్ ప్యాక్ చేసుకొని ఇంటికే ఎత్తుకెళ్ళామనమాట. ఆ షర్బత్, ఆ ఫలోడా తినేసి కొంచెం ఎనర్జీ అయితే తెచ్చేసుకొని మాల్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మాల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాం. మాల్ నేమ్ వచ్చి లాంగ్వా మాల్ అండి. ఈ తంజావూరులో 2, 3 ఉన్నాయి. బట్ ఇదొచ్చి లాంగ్వా మాల్ చాలా పెద్దదనమాట. చాలా చాలా బావుందండి. ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. లైక్ మనకి చాలా బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నాయి. లైక్ మ్యాక్స్, ట్రెండ్స్, స్టైల్ యూనియన్ ఇలా చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నాకైతే ఒక నెసెసరీస్ ఉన్నాయని చెప్పి నేనైతే ఎళ్ళాను. బట్ నాకక్కడ ఏం నచ్చలేదనమాట. సరే అని కాసేపు ఇలా వీడియో తీసుకున్నాను. అలాగే మంచి మంచి ఇయర్ రింగ్స్ ఉంటే అవి కూడా షూట్ చేశాననమాట. చూసారు కదా మాల్ ఎంత బాగా డెకరేట్ చేశారో బటర్‌ఫ్లై థీమ్‌తో. ఈ పీకాక్ విత్ బటర్‌ఫ్లై ఎంత బావుందంటే అంత బావుందండి మాల్ అయితే. ఈ మాల్స్ అనేటివి అప్పుడప్పుడు విజిట్ చేయాలండి. లేదంటే రిఫ్రెష్‌మెంట్ అస్సలు రాదు. ఏదో మేము ఆల్రెడీ ఎప్పుడూ ఫీల్ అవుతాం. మేము ఎక్కడెక్కడో ఉంటాం. చాలా మిస్ అయిపోతాం అది ఇది అని. మేమున్న ఏరియాస్‌లో మాకు ఇంకా డిప్రెషన్ థింగ్ ఏంటంటే చాలా చిన్న పల్లెటూరు. అందువల్ల ఏంటంటే బయటకి పోవడానికి కూడా ఏమి ఉండదనమాట. సో, ఇలా నాకైతే ఫుల్ బూస్టప్ వచ్చేసిందనమాట. మేమైతే స్పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ మాల్‌లో ఓన్లీ స్పార్ మాత్రమే ఉంది. స్పార్‌లో చాలా ఆఫర్స్ ఉంటాయని నేనెప్పుడు వినేదాన్ని. బట్ ఎప్పుడైతే వెళ్ళలేదు లిటరల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ విజిటింగ్ స్పార్ అనమాట. చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఎంత బావున్నాయంటే ప్రతి ఒక్క ఐటెమ్ క్వాలిటీ బావుంది. ప్రైస్ కూడా బావుంది. చూసారు కదా! ఈ గ్లాస్ జార్స్ అయితే రూ. 129 అనమాట. ఐ థింక్ డీమార్ట్‌లో అయితే 99 అనుకుంటా. ఐ రిమెంబర్. బట్ బావుందండి. నేనైతే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. ఓన్లీ నా నెసెసరీస్ మాత్రమే కొన్నా. నాకు గ్రోసరీస్ ఏమేమి కావాలి, ఏవేవి దొరకవు అలాంటివి మాత్రమే తీసుకున్నా అనమాట. లైక్ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా మాకు దొరకవు. అందుకే మేము అది కూడా తీర్చుకోవాలని చెప్పి ఈ మాల్‌కొచ్చాము. లిటరల్లీ మష్రూమ్స్ అయితే నేను
ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. అంత మిస్ అయిపోయాననమాట. ఎందుకంటే నాకు మష్రూమ్స్ ఇష్టమే. అలాగే డిఫరెంట్‌వి తినడం ఇష్టం వెరైటీస్ ఫుడ్‌లో. అలాంటిది అక్కడికెళ్ళాక మాకు దొరికే ఒక 4, 5 వెరైటీస్ మాత్రమే తిని బోర్ కొట్టేసి ఫుల్‌గా మష్రూమ్స్, పన్నీరు ఇవి బాగా తీసుకొని బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ దట్ టూ ఈ వీడియో డిలే అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మాకు డెంగల్ తుఫాన్ అన్నారు కదండీ! అది మాకు బాగా ఎఫెక్ట్ చూపించిందనమాట. ఆ తుఫాన్ వల్లే ఈ వీడియో ఇంత లేట్‌గా నేను పోస్ట్ చేయడానికి రీజన్ అనమాట. ఆ తుఫాన్ ఏంటంటే లిటరల్లీ ఒక 1 వీక్ ఉన్నింది. ఆ 1 వీక్‌లో 3, 4 డేస్ ఫుల్ రెయిన్స్ ఆ తర్వాత వైఫై కట్. అందువల్లే వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అలాగే మీరు తంజావూరుకెళ్తే రఫ్‌గా చెప్పేస్తున్నానండి. ఫస్ట్ అయితే మీరు బృహదీశ్వర టెంపుల్‌కెళ్ళండి. అండ్ దెన్ మీరు మ్యాండేటరీగా విజిట్ చేయాల్సిన తంజావూరు ప్యాలెస్‌ని కూడా విజిట్ చేయండి. యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్, టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే డిఫరెంట్ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఆ ప్లేసెస్ అన్నిటిని నేను వీడియోస్‌గా షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తాను. ఫైనల్లీ మేమైతే ఇంటికొచ్చేసామని ఇంటికొచ్చాక ఈ గ్రాసరీస్ సర్దుకోవడం ఇంకొక పెద్ద పననమాట. సో, మేము చెప్పాను కదా! నేను 1 డే కూడా పట్టదని. లిటరల్లీ ఈవినింగ్ 6:00 అంతా మేము రిటర్న్ వచ్చేసాం. అది కూడా మాల్ చూసొచ్చామంటే యూ కెన్ కాలిక్యులేట్ మాకెంత దగ్గరో. ఇంటికొచ్చి రిలాక్స్‌గా సీరియల్ చూస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్. బాయ్.